దేశంలోనే తిరుపతి నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నుంచే టీడీపీ ప్రజారాజ్యం పార్టీల ఆవిర్భావం జరిగింది. తిరుపతి అంటే ముందు నుంచి కూడా టీడీపీకి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. తిరుపతిలో టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే బలమైన సెంటిమెంట్ ఉంది. కాబట్టి అధిష్టానం కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగానే పార్టీ ఇన్ఛార్జ్ నియామకంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడంతో ఇన్ఛార్జ్ పదవికి క్రేజ్ పెరుగుతోంది. అనేక మంది ఆశావాహులు ఉండటంతో ఆన్లైన్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది అధిష్టానం. 2024 ఎన్నికల్లో కూటమి ఒప్పందంలో భాగంగా టీడీపీ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం సీటును జనసేనకు త్యాగం చేసింది. దీంతో కొంతమంది టీడీపీ ఆశావాహులు అయిష్టంగానే ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గెలుపునకు కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధిష్టానం సూచనల మేరకు పనిచేసిన నాయకులు, పార్టీ పదవుల కోసం ఆశావాహుల సంఖ్య కూడా చాంతాడంత తయారైంది. ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఇటీవల పదవుల కేటాయింపులో స్టేట్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమిస్తూ అధిష్టానం అవకాశం కల్పించింది. దీంతో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి పోస్టు ఖాళీ అయింది. ప్రస్తుతం ఈ పోస్టుకు ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పటిష్టానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా జనసేన కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో టీడీపీ నాయకులు ఎక్కువగా వివిధ పనుల కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి అడగడానికి లేని పరిస్థితి నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని బలమైన నాయకునికి కట్టబెడితే ఆ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. దీంతో ఇన్ఛార్జ్ పోస్టు కోసం నాయకులు లోలోపల పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. వారిలో ముఖ్యంగా దివంగత మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి తనయుడు మబ్బు దేవనారాయణరెడ్డి ఒకరు. ఈయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తిరుపతిలో ఎప్పటినుంచో రాజకీయంగా ఓ బలమైన కుటుంబంగా వీరు కొనసాగుతున్నారు. పార్టీలో పెద్ద తరహాగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుపోయే మనస్తత్వమున్న పెద్దబ్బకు తిరుపతి అర్బన్తో పాటు రూరల్లో కూడా పెద్ద బంధువర్గమే ఉంది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఆయన పాత్ర కీలకమనే చెప్పాలి. సమస్యని ఎవరు వెళ్లినా వారితో మాట్లాడి పరిష్కరిస్తానన్న నమ్మకం ప్రజల్లో కూడా ఎక్కువ ఉంది. ఈయనకు స్నేహితులతో పాటు బంధువర్గం కూడా ఎక్కువనే చెప్పాలి. మబ్బు దేవనారాయణ రెడ్డి స్థానికుడు కావడంతో ఆయన వెంట నడిచే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే ఈయన రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత కోట్ల కుటుంబం టీడీపీలో చేరడంతో వారితో పాటు ఈయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా మొదటి నుంచి తిరుపతిలో బలిజ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఆధిపత్యం కొనసాగుతోంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బలిజ, రెడ్డి సామాజిక వర్గాల వారే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. మొదటి నుంచి మబ్బు కుటుంబం మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబంతోనే పయనిస్తోంది. తిరుపతి పెద్దాయనగా పేరు గడించిన మబ్బు రామిరెడ్డి నుంచి ఇప్పటి పెద్దబ్బ వరకు వారి కుటుంబం కోట్ల ఫ్యామిలీతోనే రాజకీయంగా కొనసాగుతూ వస్తోంది. అలాగే పెద్దబ్బకు యూత్లో కూడా మంచి ఫాలోయింగ్తో పాటు క్రేజ్ కూడా ఉంది. తిరుపతిలో మబ్బు అనేది ఓ బ్రాండ్గా భావిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఈయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఇన్ఛార్జిగా వచ్చే అవకాశం ఉందనే వాదనలు ప్రజల్లో బలంగానే వినిపిస్తున్నాయి. అదేవిధంగా జేబీ శ్రీనివాస్ విషయానికి వస్తే జేబీకి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే కొంతమంది యువకులు జేబీ పేరు చెప్పి చిన్న చిన్న గొడవలు చేయడం ఆయనకు నష్టం చేకూర్చేలా ఉందనే వాదన తిరుపతి ప్రజల్లో ఉంది. అందరితో బాగా చనువుగా ఉండటం, బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఈయనకు కొంత అనుకూలంగా ఉందనే మాట వినిపిస్తోంది. జేబీ ఆర్థికంగా స్థిరపడిన తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు వారి వర్గీయుల ద్వారానే తెలుస్తోంది. ఈయనకు రాజకీయాలు కొత్త కాకపోయినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం కొత్తనే చెప్పాలి. ఇక పులుగోరు మురళీకృష్ణారెడ్డి, ఈయన పేరు తిరుపతి ప్రజలకు సుపరిచితమనే చెప్పాలి. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్గా పనిచేశారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఈయన 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాలు బ్యాంకు చైర్మన్గా పనిచేశారు.
మొదటి నుంచి ఈయన ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతున్నారు. వీరి కుటుంబానికి రాజకీయ అనుభవం లేకపోయినా ఈయన మాత్రం స్వశక్తితో ప్రత్యక్ష రాజకీయాలలో రాణిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఇన్ఛార్జ్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన తల్లి పులిగోరు నాగరత్నమ్మ పేరుపైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇక డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం పేరు కూడా ఇన్ఛార్జ్ రేసులో ప్రముఖంగానే వినిపిస్తోంది. ఈయన తండ్రి కోడూరు సుబ్బయ్య. వీరి కుటుంబం మొదటి నుంచి టీడీపీతోనే కొనసాగుతుంది. దివంగత కోడూరు సుబ్బయ్యకి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తో మంచి సంబంధాలుండేవి. గత 43 సంవత్సరాలుగా వీరు పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వీరు చెప్పుకోదగిన పదవిని పొందలేకపోయారు. వీరు మొదటి నుంచి ఆర్థికంగా బలంగానే ఉన్నారు. కోడూరు బాలసుబ్రహ్మణ్యం విద్యావంతుడు. వైద్య విద్యను అభ్యసించి వైద్యులుగా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ప్రజల్లో గుర్తింపు ఉంది. నగరంలోని కొన్ని ఆటో యూనియన్లకు ఈయన గౌరవ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఈయన స్వతహాగా డాక్టర్ కావడంతో ఓవైపు హాస్పిటల్ను నడుపుతూ మరోవైపు రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఈయనకు నారా లోకేష్తో మంచి సంబంధాలున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా రాయలసీమ తరపున కీలకంగా కూడా పనిచేశారు. ఇక చివరగా ప్రణీత్ రాయల్. ఈయన వ్యాపారవేత్తగా రాణిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈయన జేబీ శ్రీనివాస్కి మంచి మిత్రుడు. ఈయన తిరుపతికి సమీపంలోని తిరుచానూరు వద్ద ఓ విద్యా సంస్థను కూడా నడుపుతున్నారు. ఈయనకు కూడా యువతలో కొంత ఫాలోయింగ్ ఉంది. వీరిది రాజకీయ కుటుంబం కాకపోయినా వ్యాపారవేత్తగా కొనసాగుతూ ఆర్థికంగా బలంగానే ఉన్నారు. ఈయనకు నారా రోహిత్తో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. తిరుపతి అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి చతుర్ముఖ పోటీ ఉండటంతో అధిష్టానం వీరి నలుగురి పేర్లతో ఆన్లైన్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. టీడీపీ ఇన్ఛార్జిగా విద్యావంతుడైన యువనేతను నియమించాలని అధిష్టానం ఆలోచిస్తోంది. డివోషనల్ సిటీగా, ఎడ్యుకేషన్ హబ్గా, మెడికల్ హబ్గా, మీడియా సెంటర్గా ఉన్న తిరుపతి నగరానికి సమర్థులైన నాయకులను ప్రోత్సహించాలని అధిష్టానం భావిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి వైసీపీ సమన్వయకర్తగా మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి కొనసాగుతున్నారు. వీరిద్దరూ తిరుపతి కేంద్రంగానే రాజకీయాలు కొనసాగిస్తున్నారు. రాజకీయ చతురత ఉన్న భూమనను ఎదుర్కోవాలంటే టీడీపీ ఇన్ఛార్జిగా సమఉజ్జి ఉన్న నేత కావాలి. ప్రజాదరణ మెండుగా ఉన్న వ్యక్తి అయితేనే పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించగలరు. ఇందులో భాగంగా ఇన్ఛార్జ్ ఎంపిక కోసం పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆశావహుల పేర్లతో ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది. వీరిలో ఇన్ఛార్జ్ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి మరి.